డైమండ్ క్యారెక్టర్ నేను బాగా ఇమిడిపోయా బ్రో. ఇప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితమే సుత్తి పట్టుకొని నేను వైజాగ్ సీన్ లీక్ అయినప్పుడే నాగార్జున కోసం ఫుల్ ప్రిపేర్ అయ్యాను నాగార్జున కోసం. ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేసేది మన నాగార్జున. ఆయన కోసం కష్టపడి ఉండాలి మన ఫ్యాన్స్. ఎందుకంటే తమిళోళ్ళు పెట్టి 1000 కోట్ల సినిమా కొట్టారు, తమిళోళ్ళు నాగార్జున పెట్టి 1000 కోట్ల సినిమా కొట్టారు. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు. ఇందులో బాగా చెప్పుకోవాల్సింది కూలీ మూవీలో ఏంటంటే మౌనిక సాంగ్, మౌనిక లవ్ యూ మౌనిక కిచ్చి 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 అమ్మ అన్నట్టు మౌనిక సాంగ్ వేరే లెవెల్ బ్రో. మన శోభిన్ గారు దయాల్ క్యారెక్టర్లో ఇచ్చిపడే సెకండ్ విలన్ నాగార్జున గారు జరగదు ఎవరంటే అది మన దయాల్ క్యారెక్టర్ శోభిన్ గారు, మలయాళం యాక్టర్. ఆయన బాగా యాక్టింగ్ సూపర్. ఆయన బట్టపురం ఉంటుందని. కానీ లోకేష్ కనగరాజు మూవీలో మనకి యాక్టర్స్ ఆపడరు, క్యారెక్టర్సే ఆపడతాయి. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనగరాజు సినిమాలో అంతమంది యాక్టర్స్ మన కోసం పెట్టాడన్నా. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున అన్నట్టు వేరే లెవెల్లో తీశాడు బ్రో. నాగార్జున కోసం ఒకసారి కాదు 10 సార్లు చూడొచ్చు. వేరే లెవెల్. అమలా మేడం గారు నాగార్జున ఒరిజినల్ ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరెవరు మన్మధుడిని తన్నుకొని పోతారు. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, ఇండియాలో ఒక్కడేరా మన నాగార్జునేరా. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదని వాళ్ళకి 1000 కోట్ల సినిమా ఇచ్చాడు తమిళ వాళ్ళకి. మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, కూలీ సినిమా మాత్రం బంపర్ హిట్ అని చెప్పదలుచుకున్నా. సినిమా టికెట్లు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ నాగార్జున గారి మేనరిజం, రజనీకాంత్ గారి స్టైల్ ఎవరు మ్యాచ్ చేయలేరని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, జై సోనియమ్మ. ఇక సినిమా గురించి చెప్పాలంటే నాగార్జున గారి డ్యాన్స్ చిన్న మూవ్సే ఉంటాయి, పెద్ద స్టెప్ ఏం కాదు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగార్జున గారి డ్యాన్స్ ఇద్దరు ఫేస్ ఆఫ్ అవుతారు. ఇట్లా ఇద్దరు ఫేస్ ఆఫ్ అయినప్పుడు అసలు బ్లాస్ట్, థియేటర్ మొత్తం బ్లాస్ట్ అని చెప్పొచ్చు. అసలు స్క్రీన్ అయి కనబడట్లేరన్నా, ఎవరు సీట్లలో కూర్చుంటలేరు. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఇప్పుడు మొత్తం ఈ తెలుగు చలనచిత్రం మొత్తం దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓ పక్కన వార్, ఇంకో పక్కన ఇది కూలీ. ఈ 2 సినిమాల మధ్యలో వార్ ఎట్లున్నదో తెలియదు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. అండ్ నాగార్జున గారు మాత్రం ఎవర్ గ్రీన్. ఇంతకుముందు నాగార్జున కాదు, ఆయననే ఒకవేళ ఈ డైలాగ్ చెప్తే ఎట్లుంటుందో చెప్తా ఉన్నా. ఇంతకుముందు నాగార్జున కాదు, ఇప్పుడు సైమన్ అంటే ఏమనుకున్నా సుమ్మ అయిపోద్ది, అది లెక్క. అల్లా కింగ్ నాగార్జున అన్న సినిమా ఏముందన్నా చెప్తున్నా. కూలీలో ఏం యాక్టింగ్ చేసి నాగార్జున యాడ్సాప్ అన్న. నిజంగా చెప్తున్నా, నాగార్జున ఇప్పుడు కూడా మీరు ఇంత ఎంగుగా విలన్ యాక్టింగ్ చేసారంటే నిజంగా చెప్తున్నా మామూలు మాట కాదు. చాలా బాగా చేసారు. విలన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసారు. అంటే కూలీలో యాక్టింగ్ తీసుకున్నా కూడా మన రజనీకాంత్ గారు ఒక ముత్తు, ఒక అరుణాచలం, ఒక నరసింహ అప్పట్లో మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఒక యాక్టింగ్లో విశ్వరూపం చూపించిండు మన నాగార్జున గారు. అంతా బాగా చేసిండు మన రజనీకాంత్ గారు, సూపర్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ సూపర్. మళ్ళీ ఇక్కడ ఉపేంద్ర గారు నిజంగా చెప్తున్నా, ఉపేంద్ర గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఉపేంద్ర గారు సూపర్ చేసిండు. మళ్ళీ ఆమీర్ ఖాన్ గారు అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ చాలా బాగా చేసిండు. ఇక్కడ ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఆమీర్ ఖాన్ గారు కూడా ఇక్కడ బాగా చేసిండు. ఆమీర్ ఖాన్ గారు యాడ్సాప్ సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా రజనీకాంత్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ ఏజ్లో కూడా అంటే ఇంత యాక్టివ్ పరంగా చేస్తున్న మామూలు మాట కాదు. ఒక విశ్వరూపం చూపించారు. దీనికి మ్యూజిక్ మాత్రం అనూప్ ఫారూక్ మ్యూజిక్ నిజంగా సార్ ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ మాత్రం చాలా బాగా చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇట్లా కాలేజ్ నాగార్జున సార్ ఫ్యాన్స్ చెప్తున్నా ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్.